అయితే ఇదిలా ఉంటే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో బాలరాముడి రూపంను చూసి భక్తులు మురిసిపోతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న టాలీవుడ్ స్టార్ ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చాలా వరకు అందరూ హీరోలు అయోధ్యకి చేరుకున్నారు. పైగా విలువైన కానుకలు కూడా తీసుకుని వెళ్లారు. ఇక వాళ్ళు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గర్భగుడిలో దర్శనం చేసుకున్న ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ప్రభాస్ కూడా ఉండగా ప్రభాస్ రాముల వారికి ఎదురుగా నిలబడి భక్తితో నమస్కారం చేస్తూ కనిపించాడు. అంతేకాకుండా రాముల వారికి బంగారు కిరీటమును కూడా చేయించారని, ఇక ఆ కిరీటం ధర వచ్చేసి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇక రామ మందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతు సహాయంతో భారీ విరాళం అందించాడు ప్రభాస్. మొత్తానికి ప్రభాస్ అయోధ్యలో రాముల వారిని దర్శనం చేసుకున్నాడని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యతో పాటు దేశమంతా పండుగ వాతావరణంలా మారింది. ప్రతి ఒక్క భక్తుడు రామనామ జపంలో మునిగిపోయారు. దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు రామభక్తులంతా ర్యాలీ కార్యక్రమం కూడా జరుపుతున్నారు. ఇక అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కూడా ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక వైభవంగా కొనసాగింది. ఇక ఈ వేడుకకి అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరంకి చేరుకున్నారు. దాంతో అయోధ్య మొత్తం భక్తులతో నిండిపోయింది. అంతేకాకుండా రామనామ స్మరణతో మారుమోగింది. ఇక రామ మందిరంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో బాలరాముడి రూపంని చూసి భక్తులు మురిసిపోతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న టాలీవుడ్ స్టార్స్ ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. బాలరాముడి ఎదుట నిలబడి నమస్కారాలు చేసుకుంటున్న చిరంజీవి కాస్త ఎమోషనల్ అయినట్లు తెలిసింది. నిజానికి చిరంజీవికి దైవభక్తి చాలా ఎక్కువ. అలా రామమందిరం నిర్మాణం సమయంలో కూడా తన వంతు సహాయంతో భారీ విరాళంకి అందించాడు. ఇక నేడు రామమందిరంకి రాముల వారి దర్శనం కోసం కూడా వచ్చాడు. అయితే రాముని చూసిన చిరంజీవి దండం పెట్టుకుంటూ భక్తితో ఆటోమేటిక్గా కళ్ళంపట నీరు తెచ్చుకున్నాడని తెలిసింది. అంటే చిరంజీవికి దైవభక్తి ఎంతో ఉందో అక్కడే అర్థమవుతోంది. ఇక తమ అభిమాన హీరో కూడా రాముల వారిని దర్శనం చేసుకున్నాడని తెలియడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో బాలరాముడి రూపంను చూసి భక్తులు మురిసిపోతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న టాలీవుడ్ స్టార్ ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. చాలా వరకు అందరూ హీరోలు అయోధ్యకి చేరుకున్నారు. పైగా విలువైన కానుకలు కూడా తీసుకుని వెళ్లారు. ఇక వాళ్ళు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత గర్భగుడిలో దర్శనం చేసుకున్న ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ప్రభాస్ కూడా ఉండగా ప్రభాస్ రాముల వారికి ఎదురుగా నిలబడి భక్తితో నమస్కారం చేస్తూ కనిపించాడు. అంతేకాకుండా రాముల వారికి బంగారు కిరీటమును కూడా చేయించారని, ఇక ఆ కిరీటం ధర వచ్చేసి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇక రామ మందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతు సహాయంతో భారీ విరాళం అందించాడు ప్రభాస్. మొత్తానికి ప్రభాస్ అయోధ్యలో రాముల వారిని దర్శనం చేసుకున్నాడని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యతో పాటు దేశమంతా పండుగ వాతావరణంలా మారింది. ప్రతి ఒక్క భక్తుడు రామనామ జపంలో మునిగిపోయారు. దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు రామభక్తులంతా ర్యాలీ కార్యక్రమం కూడా జరుపుతున్నారు. ఇక అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక కూడా ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక వైభవంగా కొనసాగింది. ఇక ఈ వేడుకకి అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరూ అయోధ్య రామ మందిరంకి చేరుకున్నారు. దాంతో అయోధ్య మొత్తం భక్తులతో నిండిపోయింది. అంతేకాకుండా రామనామ స్మరణతో మారుమోగింది. ఇక రామ మందిరంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రాముడికి సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో బాలరాముడి రూపంని చూసి భక్తులు మురిసిపోతున్నారు. అయితే అక్కడికి చేరుకున్న టాలీవుడ్ స్టార్స్ ఫోటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. బాలరాముడి ఎదుట నిలబడి నమస్కారాలు చేసుకుంటున్న చిరంజీవి కాస్త ఎమోషనల్ అయినట్లు తెలిసింది. నిజానికి చిరంజీవికి దైవభక్తి చాలా ఎక్కువ. అలా రామమందిరం నిర్మాణం సమయంలో కూడా తన వంతు సహాయంతో భారీ విరాళంకి అందించాడు. ఇక నేడు రామమందిరంకి రాముల వారి దర్శనం కోసం కూడా వచ్చాడు.
అయితే రాముని చూసిన చిరంజీవి దండం పెట్టుకుంటూ భక్తితో ఆటోమేటిక్గా కళ్ళంపట నీరు తెచ్చుకున్నాడని తెలిసింది. అంటే చిరంజీవికి దైవభక్తి ఎంతో ఉందో అక్కడే అర్థమవుతోంది. ఇక తమ అభిమాన హీరో కూడా రాముల వారిని దర్శనం చేసుకున్నాడని తెలియడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.